ఐక్యత ఐక్యత బహుజనుల ఐక్యత ఉపదడన నాయకత్వం జై కాంగ్రెస్ గ్రామంలో ఈరోజు మన తెలంగాణ ముద్దుబిడ్డ తెలంగాణ చరిత్రకారుడైనటువంటి వైతాళికుడైనటువంటి సర్దార్ పాపన్న గౌడ్ గారి జన్మదినం జరుపుకోవడం జరిగింది. 374 సంవత్సరాల జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది అందరూ మన గౌడ సోదరుల మధ్యన. ఈరోజు ఆయన ఒక జీవితం యొక్క ఆశయాలను, వారి యొక్క పోరాట తత్వాన్ని, వారి యొక్క నిజాయితీని, వారి యొక్క తిరుగుబాటు తత్వం ఆ రోజే 1650 సంవత్సరంలో వరంగల్ జిల్లాలోని జనగామ ప్రాంతంలో జన్మించినటువంటి పాపన్న మరి ఆ రోజే మొఘల్ సామ్రాజ్యం కానీ ఈ తుష్కరులు అంటారు, తురుష్కులు, ఈ తురుష్కులకు వ్యతిరేకంగా మరి గోల్కొండ నవాబులకు వ్యతిరేకంగా, అంటే ఈ రాజులకు వ్యతిరేకంగా, అప్పుడే ఈ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా మరి అందరు కూడా సామాజిక న్యాయం జరగాలి, అందరికి సమానమైన హక్కులు ఉండాలి, అందరు కూడా మరి గౌరవింపబడాలి అని చెప్పి ఆ రోజు తిరుగుబాటు చేసినటువంటి మహానుభావుడి యొక్క బర్త్డే జరుపుకోవడం మరి నిజంగానే ఆయన ఆత్మగౌరవ పోరాటం కింద. ఇవాళ మనం ఏ ఉద్యమం చూసినా కానీ, తిరుగుబాటు చూసినా కానీ సాయుధ పోరాటమే అనుకోండి, మరి తెలంగాణ ఉద్యమం అనుకోండి, ఏదైనా కానీ ఆత్మగౌరవం అస్తిత్వ పోరాటంగానే మారింది. మరి ఇవన్నిటి కూడా ఆదర్శం కూడా ఒకవైపు మహాత్మా గాంధీజీ, అదేవిధంగా ఒకవైపు మన తెలంగాణ వైద్యులైనటువంటి వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు ఏదైతే మన ఆత్మగౌరవం కొరకు, మనము మన సెల్ఫ్ రెస్పెక్ట్ కొరకు, మన హక్కుల కొరకు పోరాటం చేయాలన్నది ఆ రోజే పెద్దలు మన పాపన్న గౌడ్ గారు చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మరి వారి అధికారికంగా జన్మదినోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. మేము నిజామాబాద్లో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ఆధ్వర్యంలో మరి అఫీషియల్గా కూడా బర్త్డే కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే మన కొండాపూర్లో ఒక విగ్రహం పెట్టుకున్నాం కదా, తన ఉద్దేశం ఏంటిది? ఏదైనా మహానుభావుల యొక్క విగ్రహాలు ఎందుకు పెడతాం అంటే వాళ్ళ జీవితం యొక్క చరిత్ర తెలుసుకోవడానికి, వాళ్ళ జీవితం యొక్క ఆలోచనలు, వాళ్ళ ఆశయాలు ఏమున్నాయని భావి తరాలకు తెలాలని. వాళ్ళు తెల్లారి మనం చాలా సెకండ్లు పోగానే పాపారాయుడు గారి విగ్రహం కనబడుతుంది, మనం గుర్తు చేస్తుంది. పాపారాయుడు గారు మరి ఆ రోజు పోరాటం చేసిండ్రు, ఆ రోజు రాజరికానికి ఫ్యూడలిజానికి మరి వ్యతిరేకంగా, రాజుల వ్యతిరేకంగా మరి సమాజం కొరకు పోరాటం చేసిండ్రు, త్యాగాలు చేసిండ్రని మనకు గుర్తుకొస్తుంది. సో ఈ రోజు కూడా మరి వాళ్ళ ఆలోచన విధానాలు ఇవన్నీ కూడా మనకు ఆదర్శం కాబట్టి మనం గ్రామాలలో వాళ్ళ విగ్రహాలు పెట్టుకుంటా ఉన్నాం. తప్పకుండా వాళ్ళ ఆశయాలను మనం పాటించినప్పుడే
మరి మనం వాళ్ళకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం కాబట్టి మనందరం కూడా సమాజం కొరకు మరి ఈ దళిత పీడిత బహుజనుల కొరకు ఎవరైతే వాళ్ళ హక్కుల కొరకు కానీ వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాల మీద మనం పోరాటం చేసి మరి మనం సమాజాన్ని దిశగా ఈ సమాజాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మరీ ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిపాలన మనం ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కూడా అదే. బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా భారతీయులు, ప్రతి ఒక్క పౌరుడిని గౌరవించాలా, ప్రతి ఒక్క గౌరవునికి సమానమైన అవకాశం రావాలా, మరి అందరూ కూడా ఉన్నత స్థానంలో ఎదగాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఆశయం. మరి అదే లైన్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. అదే ఒక అంశం. రెండవది ముఖ్యంగా పత్రికా విలేకరులకు నేను విన్నో వేసుకునేది ఏంటంటే, గత నెల రోజుల నుండి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని ఆలోచన చేసి ఎప్పుడైతే 15వ తారీఖు నాడు పోయిన నెల జూలైలో 15వ తారీఖు నాడు జియో నంబర్ 567 విడుదల చేసిందో అప్పటి నుండి టీఆర్ఎస్ వాళ్ళకి అంటే కడుపులో మంట మొదలైంది. అరే వీళ్ళు చేస్తారనుకున్నాము, చేయాలనుకున్నాము, మేము 1,00,000 రూపాయలే చేస్తామని చెప్పినాము, అది కూడా సరిగ్గా మేము 15 నెలలు చేయలే, మేము మోసం చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా రైతులకు మోసం చేస్తారు అనుకుంటున్నాం. ఎట్లాగో మేము మొత్తం తెలంగాణ మొత్తం అప్లపాలు చేసినాం, పైసలు లేవు, మరి రేవంత్ రెడ్డి ఆడికలు తెస్తాడు, ఎట్లా మాఫీ చేస్తాడు, అది అయ్యేది కాదు పోయేది కాదు అని హేళనగా మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ పైసా కూడగొట్టుకొని ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మేము 2 లక్షల రూపాయలకు కుటుంబానికి రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేక మరి ఎక్కడ రైతులు కాంగ్రెస్ పార్టీని దగ్గర అవుతారో మరి ఇక్కడ రైతులు సంబరాలు తీసుకుంటున్నారు. మళ్ళా మాకు ఉనికి కోల్పోతుంది. మేమైతే 10 సంవత్సరాలు మరి అంటే ప్రజలను మోసం చేసినాం. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మళ్ళొకసారి ఒక కొత్త వేషం వేసుకొని కోడిగుడ్డు మీద ఈకలివి కూడా అంటుంది. కోడిగుడ్డు మీద ఈకలివినట్టు వీకి ఇంకా రైతులను మళ్ళీ ఏదో రెచ్చగొట్టి మభ్యపెట్టి ఇంకా ధర్నా చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఈ హరీష్ రావు, అగ్గిపేట హరీష్ రావు అంటారు ఆయన, అగ్గిపేట హరీష్ రావును, కేటీఆర్ను, ఈ బాబామరుదులు, వీళ్ళు బిల్లా రంగాలు, వీళ్ళు మామూలు గారు తోడు దొంగలు తెలంగాణను దోసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముందే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం అంటే సిగ్గుచేటు. మీ చరిత్ర ఏందయ్యా? మీ చరిత్ర ఏందో తెలుస్తా ఉన్నది. మీ చెల్లెలు తీహార్ జైల్లో ఉన్నది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ స్కామ్, భార్య భర్తలు మాట్లాడుకుని విన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన వీళ్ళది. ఇవాళ చేపల స్కాము, గొర్రెల స్కాము, రైతులను మోసం చేసుడు, మరి లేక ఒక కాళేశ్వరం డ్యామ్ కడతానే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అది మూడు సంవత్సరాలకే ఇలా కూలిపోయేటువంటి పరిస్థితి. చివరికి అది చేపలు పెంచుకోవడం కూడా పనిచేస్తుంది ఆ ప్రాజెక్టు. ఇలాంటి దుర్మార్గమైన మరి కుటుంబ పాలన, ఫ్యూడలిస్టిక్ పాలన చేసినటువంటి మీరు ఇవాళ ప్రజాపాలన, ఇంద్రమ్మ రాజ్యం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయడము, మరి దీన్ని రక్షించడము అని అంటే దయ్యాలు మరి ఏమంటారు దానికి మీరు ఏం చేసినో కానీ మీకు హక్కు లేదు. మీరు ఎన్ని చిమ్ముకులని వేయండి, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. ఇవాళ మేము చెప్పిన 6 గ్యారెంటీలు ఇవాళ అమలు పరుస్తున్నాం. 31,000 కోట్లు ఇంత చిన్న రాష్ట్రంలో ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఇక భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్ర. ఇది ఇవాళ 29 రాష్ట్రాలు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఈ ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ బ్యాంకులకు రైతులకు జరగలేదు. బ్యాంకుల ద్వారా సరే మేము ఒక జియో ఇష్యూ చేసాం. ఆ జియోలో కూడా క్లియర్గా రాసినాం, ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు కన్సర్న్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి చెప్పండి. మా ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరు కూడా ఇంటింటికి పోతారు. ఎవరికైతే రైతులకు రుణమాఫీ కాలేదో వాళ్ళ ఇంటింటికి పోయి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ బ్యాంక్ వెబ్సైట్ల ద్వారా మనకు అప్లోడ్ చేస్తారు. ఖచ్చితంగా నెల రోజులలో ఏదైతే రైతులకు ఈరోజు ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా 100% లాభం చేసి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తాం. నేను చెప్పినాం 2 లక్షల రూపాయలు ఒకసారి రుణమాఫీ చేస్తామని. ఒకసారి చేసినాం, ఒకసారి 1,00,000 చేసినాం, 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి, ఇంకోసారి 1,50,000 ఉన్న వాళ్ళకి చేసినాం, ఇంకోసారి మరి 2 లక్షలు ఉన్న వాళ్ళకి చేసినాం. చిన్న చిన్న అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేసినప్పుడేమే ఇలా చాలా మంది రైతులకు రేషన్ కార్డులు లేవంటే కారణం ఎవరు? గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి 10 సంవత్సరాలు ఎన్ని కొత్త కుటుంబాలు ఏర్పడలే. ఒక్క కుటుంబానికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఇవాళ రేషన్ కార్డు అన్నది
ఒక కుటుంబానికి ప్రాతిపదిక తీసుకుని కుటుంబానికి 2 లక్షలు అన్నాం కాబట్టి మరి ఈ వ్యక్తి ఎవరైతే రైతు ఉన్నాడో ఆయన ఏ కుటుంబానికి చెందినవాడు అన్నది నిర్ధారించడానికి మాత్రమే మనం ఇలా వైట్ రేషన్ కార్డు అడుగుతాము. దానికి లేని వాళ్ళకి వాళ్ళ ఫిర్యాదు అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జీవోలు చదువుకోకుండా మాట్లాడుతున్నారు. దాంట్లో జీవోలో క్లియర్గా రాసేది ఉంది ఏంటంటే 2 లక్షల రూపాయల కంటే పైన ఉన్నది మీరు రైతులు కట్టాలి. బ్యాంకులో బ్యాలెన్స్ అమౌంట్ కట్టినప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అవుతాయని చెప్పడం జరిగింది. దయచేసి నేను రైతులందరూ కూడా కోరుకుంటా ఉన్నాం, మీరందరూ కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో మీ కుటుంబానికి అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 2 లక్షల పైన ఏదైతే మీరు రుణం మీకు ఉన్నదో అది మీరు బ్యాంకులో కట్టండి. పైభాగం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయించే బాధ్యత మాదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ టీఆర్ఎస్ మోసం వాళ్ళ ఈ తప్పుడు ఆరోపణలు మీరు మోసపోకండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షానే ఉన్నది, చెప్పిన మాట చేస్తాం. మీకు 100% రుణమాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తాం.